వజ్రా ఆగు వజ్రా ఆగు వజ్రా ఆగు ఆవేశపడకు. ఎవరి అమ్మాయి? చిన్నీనే, ఇంకెవరు? చంపేస్తా. వద్దు వజ్రా ఆగు. ఏంటి? చిన్ని అంటే హాఫ్ శారీలో కదా ఉండాలి. ఈ అమ్మాయి ఎవరో వెస్ట్రన్ లో ఉంది. సరిగ్గా చూడు. ఏంట్రా, ఎవరిని తీసుకొచ్చారు? మేడం, మీరు పంపిన ఫోటోల అమ్మాయిని తీసుకొచ్చాం మేడం. ఏంటి కన్ఫ్యూజన్? ముసుగు తీస్తే తెలుస్తుంది కదా. అయ్యో బేబీ ఏంటిది? బేబీ ఏంట్రా, నా కూతుర్ని కిడ్నాప్ చేశారు? ఎవరినో తీసుకురమ్మంటే నన్ను తీసుకొస్తారా? యు రాస్కల్స్, ఇడియట్స్, స్టూపిడ్. నీకేం కాలేదు కదా? ఏం దెబ్బలు తగలేదు కదా? ఏమన్నా దెబ్బలు తగిలియా? నో మమ్మీ, ఐఎమ్ ఫైన్. ఆర్ యు ఓకే? ఓకే. ఏంట్రా ఇది? కిడ్నాప్ చేయాల్సింది చిన్నిని, నా కూతుర్ని కాదు. బుద్ధిందా? మరి మీరు పంపిన ఫోటో ఈవిడదే కదా మేడం. నేనెందుకు పంపిస్తాను? నా కూతురు ఫోటో నేనెందుకు పంపిస్తాను? ఏంటి ఆటగా ఉందా? ఇదిగోండి మేడం, చూడండి. ఇదేంటి? నేను నా బేబీ ఫోటో ఎలా పంపిస్తాను? వజ్రా, రమణమ్మ టెన్షన్ లో పడి చిన్ని ఫోటోకి బదులు మన బేబీ ఫోటో సెండ్ చేసినట్టున్నావు. అయ్యో లేదండి, లేదు, నిజంగా చెప్తున్నాను కదా. నేను నా బేబీ ఫోటో పంపించలేదు. ఇదిగో చూడండి, చిన్ని ఫోటోనే. ఇదిగో చిన్ని ఫోటోనే పంపించాను. మేడం, ఈ అమ్మాయిని గుళ్ళో చూసా మేడం. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చామంటారా? నేను మాట్లాడతాను. మీరు టైమింగ్ మిస్ అయ్యారు. ఆ చిన్నికి తోడుగా ఇప్పుడు రవణమ్మ కూడా ఉంటుంది. తీసుకురావడం కాంప్లికేట్ అవుతుంది, అంతేగా? ఇంకోసారి ప్లాన్ చేయండి, ఓకేనా? అంతేగా? నువ్వు కూల్ బేబీ, పద పద. సారీ బేబీ, ఐ యామ్ వెరీ సారీ. ఓకే మా. ఏంట్రా ఎలా జరిగింది? మా, నువ్వు వచ్చినప్పటి నుంచి అడుగుతా ఉండాను, యాడికి పోయి వచ్చినావంటే చెప్పవేంది? నువ్వు యాడికి పోయినావో ఏం జరిగినాదో అని నేనెంత భయపడతా ఉండానో. నేను నీ మీద భయంతోనే పోయి వచ్చిన. నా గురించి నీకు యాదానికి భయం? అదే భయం అంటే భయం కాదు, బాధ్యత. అమ్మని కదా. అవునమ్మి, నీ జీవితం మా జీవితంలా కాకూడదు. ఇన్నేండ్లు నువ్వు నాతో కలిసి పడిన కష్టాలు సాలు. ఇట్లాంటి దినాలు ఇంకెప్పుడూ రాకూడదు. నీకు మంచి దారి చూపించాలా? యాందిమా, ఉన్నట్టుండి నీకు ఏమైనాది? నా ఒక్కదానికి దారి చూపించడం ఏంది? నువ్వే ఆడికిపోతావో? పెండ్లి చేసి అప్పగింతలు అప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుతా ఉండావేంది? ఏ రోజుకైనా నిన్ను అప్పగించాలి కదా, అది నా బాధ్యత. తల దాచుకోవడానికే దిక్కులేక గుళ్ళో చేరినాము. ఇప్పుడు అట్లాంటి ఆలోచనలేవి పెట్టుకో మాకు. ఇంతకీ నువ్వు యాడికి పోయి వచ్చినావో చెప్పవెందుకు? అది పని కోసమేమ్మే. గుళ్ళోనే పని దొరికినది కదమ్మా, మళ్ళీ పని దానికి. కొన్నాళ్ళు మనం ఈయన్నే ఉందాము, తర్వాత సంగతి తర్వాత. అన్నట్టు మనం ఉండడానికి పూజారి గారు రేపో గది ఏర్పాటు చేస్తానన్నారు. ఈ రాత్రికి
మనం గుళ్ళో అరుగు మీదనే పండుకోవాలా. అట్నే సిని, పద వెళ్దాం. హ్మ్. అనిరుద్, ఏంటి నాన్న ఈరోజు ఇంత లేట్ అయింది? 9 years అమ్మాయమ్మా, బ్రెయిన్ ట్యూమర్, నర్వస్ సిస్టమ్ బాగా పాడైంది. సర్జరీ చాలా కాంప్లికేట్ అయింది. ఫైనల్గా సక్సెస్ అయ్యామనుకో. కాకపోతే చాలా సివియర్ సిచ్యుయేషన్ నుంచి ఆ అమ్మాయి సేఫ్గా బయటపడింది. ఇంకా పేరెంట్స్ గురించి చెప్పాలి. పాపం అమ్మా, కాళ్ళు పట్టుకొని మరీ ఏడ్ చేశారనుకో. ఒక ప్రాణం నిలబెట్టాలంటే అదొక డాక్టర్ వల్లే సాధ్యం కదా. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. తల్లి పిల్లల్ని పొగిడితే ఆయు క్షీణం అంటారు. అందుకే నిన్నెప్పుడూ నేను పొగడ్ను. భోంచేద్దాంరా. అమ్మా, నువ్వెందుకు డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు నాన్న, నేనెందుకు డల్గా ఉన్నాను? అమ్మా, నేను న్యూరో సర్జన్ని మాత్రమే కాదు, ఫేస్ రీడర్ని కూడా. నువ్వు దేని గురించో ఎవరి గురించో వరి అవుతున్నావు. ఐమ్ ఐ రైట్? అవునరా, చిన్ని గురించి. చిన్ని గురించా? అవును నాన్న, ఈరోజు శివాలయంలో చిన్ని కనిపించింది. తల్లి కూతుళ్ళు గుళ్ళోనే ఉంటున్నారట. అమ్మా, మరి వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా. చిన్నితో మాట్లాడాక నీతో చెప్పాలని నాకు అనిపించలేదురా. ఇప్పుడు కూడా నువ్వు అడిగావని చెప్పాను. అమ్మా, ఎక్కడున్నారో ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారోనని వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా మనం బాధపడుతున్నాం కానీ వాళ్ళెవరి గురించి ఆలోచిస్తున్నట్టు లేరమ్మా. ఎవరి సాయం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అయినా సరే వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం? అమ్మా, ఇప్పుడు ఒకసారి చిన్ని దగ్గరికి వెళ్దాం పదమ్మా. చిన్ని నేను రమ్మని పిలిచానురా, కానీ తను రాను అని చెప్పింది. అమ్మా, తను అలాగే చెప్తుందమ్మా. ఆత్మాభిమానం ఎక్కువ. నేను మాట్లాడతాను కదా. పదమ్మా వెళ్దాం. నిన్నెందుకు కాపాలి? పద. వీళ్ళేంటారు ఎక్కడ పడుకున్నారు? గబుక్కలు లేస్తే లేచినా అడ్డొచ్చినా చంపేయడమే. ఆకర్ష చేతి స్పర్శ తగిలితేనే ప్రాణగండాలు ఎదురయ్యాయి. అలాంటిది జల ప్రభావం కూడా ఉంటుంది కదా. అమ్మా, చిన్ని విషయం ఆకర్ష కూడా చెప్పాలి. లేదంటే నన్ను మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నువ్వన్నది నిజమేరా. కారు పక్క కాపి మాట్లాడు. సరేమ్మా. అమ్మా, కాల్ ఆన్సర్ చేయట్లేదేంటి? మళ్ళీ ఇంకొకసారి చేయరా.
కాల్ చేస్తున్నాడు ఎందుకు? ఏదో అర్జెంట్ విషయమే అయి ఉంటుంది. ఏంట్రా కాల్ చేస్తూనే ఉన్నా? రూపా, ఆకర్ష్ ఎక్కడున్నాడు? హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఒకసారి ఆకర్ష్తో మాట్లాడాలి, ఒక ఇంపార్టెంట్ విషయం. వెంటనే నిద్ర లేపి తనకోసారి ఫోన్ ఇవ్వ. ఏంటో అంత సీక్రెట్ నాతో చెప్పకూడదా? లేదులే, నాతో చెప్పు. బావకు నేను చెప్తాను. చిన్ని ఒక చోటు ఉందని తెలిసింది, తన కోసమే వెళ్తున్నాం. ఈ విషయం ఆకర్ష్తో చెప్పాలని కాల్ చేశాను. చాలా మంచి విషయం చెప్పావా నిరుద్. బావతో నేను చెప్తానులే. ఇప్పుడే చెప్పు. హలో హలో అనిరుద్. హలో హలో రూపా. హలో హలో హలో. వాయిస్ కట్ అవుతున్నట్టుందిరా. నేను చెప్తానులే. సరే రూపా, నువ్వు ఆకర్ష్కి అయితే చెప్పు. బాయ్. నేనెందుకు చెప్తాను? చిన్ని ఉందని తెలిస్తే బావ దాన్ని వెంట పడతాడు. మర్చిపోతున్న మనిషిని నేనెందుకు గుర్తు చేస్తాను? అమ్మ చిన్ని లేవమ్మా. రమణమ్మా లే. అరే వచ్చిందిరా.
దొంగలు దొంగలు నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందనచ్చటాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాజితాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ నక్షత్రనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ వశిష్ఠకుంభోద్భవ గౌతమాది పుల్లీంద్రదేవ్ శతశేఖరాయ చంద్రకవైశ్వరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ వినాయకహస్తాయ సనాతన ఏయ్, ఈ నగల మూట నాకు ఇచ్చేయి. మర్యాదగా నగల మూటేయ్. నేను ఇవ్వను. ఇవ్వకపోతే చస్తావు. మర్యాదగా నగల మూట ఇచ్చేయి. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఈ దేవుడి నగలు మాత్రం ఇయ్యను. చంపేస్తా లేకపోతే ఇచ్చేయి, లేకపోతే చంపేస్తా. నేను చచ్చినా పర్వాలేదు, చంపేస్తా. నీకివ్వను. అయ్యో అనిరుద్ధ్, 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 ఏమైంది? లే లే, పద వెళ్దాం, పద. సమయానికి అనిరుద్ధ్ వచ్చాడు. నా బిడ్డను ప్రమాదం నుంచి కాపాడాడు. పరమేశ్వర. బేబీ, నువ్వు తెలివైందనివి, మీ మామ్ కూడా తెలివైందే. మరి చిన్ని కోసం మీ మామ్ వేసిన స్కెచ్లో నువ్వు ఇరుక్కోవడం ఏంటి? చెన్నీ బదులు నువ్వు కిడ్నాప్ అవ్వడం ఏంటి? ఏంటో చాలా ఫన్నీగా ఉంది బేబీ. డాడ్, నేనంత టెన్షన్ పడిస్తే మీకు ఫన్నీగా ఉందా? నేను నీ సొంత కూతురునేనా, లేదంటే ఏదన్నా అనాథ శరణాలయం నుంచి తెచ్చుకొని పెంచారా? అంత మాట అన్నావేంటి బేబీ? నువ్వు నా ఓన్ డాటర్వి, నువ్వు నా బ్లడ్వి. వజ్రావతి భానుప్రసాద్లా గారాల కూతురువి నువ్వు బేబీ. మా ఇద్దరికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? డాడ్, చాలే నీ ఓవర్ యాక్షన్. నా సిన్సియర్ రియాక్షన్ కూడా నీకు ఓవర్ యాక్షన్ లా కనిపిస్తే నన్నేం చేయమంటావు? అసలు మీ చుట్టూ ఏం జరుగుతుందో మాతో చెప్పకుండా
మమ్మల్ని పక్కన పెట్టేయడం మాకెంతో కష్టంగా ఉంటుంది. మీరిద్దరూ ఇక్కడే ఉండొచ్చు కదా. రంగయ్య తాలూకు రిపోర్టు ఎలాగైనా సరే శ్రద్ధ చూసేలా చేయాలి.